ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈరోజు స్వామివారు నూతన వజ్ర కవచాలలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ యొక్క ఉత్తర ద్వారం ఇక్కడ మీకు కనపడుతుంది. స్వామివారి యొక్క ఉత్తర ద్వారానికి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి ముందుగా రామానుజుల వారితో పాటు మనం ఈ యొక్క ఉత్తర ద్వారంలో నుండి స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నాం కాబట్టి వారిని అభిముఖంగా వేయించేసి ఆ తర్వాత ద్వార పూజ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ద్వార పూజ అన్నీ కూడా చేసిన తర్వాత ఆ యొక్క ఉత్తర ద్వారంలో నుండి స్వామి దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ఉత్తర ద్వారంలో నుండి బయటకు వచ్చి స్వామి మనందరికీ అనుగ్రహ కటాక్షాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ద్వార పూజ అయితే జరుగుతున్నది. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఈరోజు నూతన అలంకారంలో మీ అందరికి కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే శ్రీరంగంలో ఎలా అయితే అలంకరిస్తూ ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామి మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. దర్శనం చేసుకోండి. దర్శింప చేస్తున్నాను చూడండి. ఇక్కడ స్వామివారు ఇక్కడ ద్వారానికి కొబ్బరికాయతో దిష్టి తీసి ఆ తర్వాత కర్పూర దేవమంగళ నీరాజనాలు ఇచ్చాము. ఆ తర్వాత స్వామివారి యొక్క ఆగమనం అయితే ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే 4 గంటలకే ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేది జరిగినది. మీరందరూ కూడా ఈ వీడియో ద్వారాగా చూసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ ద్వారానికి మంగళహారతులు ఇచ్చి ఆ తర్వాత స్వామివారిని ఆ యొక్క ఉత్తర ద్వారంలోకి వేంచేపి చేసి ఆ తర్వాత స్వామివారు మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్బాంధవనాథ రక్ష గోవింద గోవింద. ఆ స్వామికి ఇక్కడ కర్పూర దివ్యమంగళ నీరాజనాలు కలిగిస్తూ ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు దగ్గరగా చూపిస్తాము. చూసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. అలాగే కొంచెం వాయిస్ ఓవర్లో కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. పక్కన వర్క్ జరుగుతాం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కానీ చూస్తూ ఉండండి ఈ వీడియోని. చూసారా, స్వామివారు వజ్ర కవచాలలో మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. నూతనంగా నేను వజ్ర కవచాలు అయితే రెడీ చేయటం జరిగింది. వాటిని అలంకరించుకుని స్వామి మనకి దేవిమానంగా దర్శనం ఇస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన యొక్క శాంతి నిలయంలో వేయించేసి ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. వారు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తరముఖంగా వేయించేసి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఇలానే శ్రీరంగంలో కూడా వజ్రాల కవచంతో స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. అదేవిధంగా ఈ యొక్క శాంతి నిలయంలో కూడా శ్రీవారు ఈ విధంగా మనకు దర్శనం ఇస్తారు. చూసి ఆనందించండి. ఆ చిలకలను గోదాదేవి సమర్పించిన చిలకలను ధరించుకొని స్వామివారు మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ నుండి పాట వస్తుంది, వింటూ మీరు ఈ స్వామివారిని చూస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను.
ఉత్తర ద్వార దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఈరోజు మోపిదేవి వెళ్ళటం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఉదయాన్నే 8 గంటలకు అలా బయలుదేరి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం కోసం కూడా వెళ్ళటం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అదే రోడ్డు అండి మీరు చూస్తున్నారు. కృష్ణానది కూడా చూడండి. ఉదయము మంచు అలా పడుతుండగా వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చూసినట్లయితే ఒక పక్కన సూర్యుడు కనపడుతూ, ఆ తర్వాత మోరతోట శివాలయానికి కూడా వెళ్ళాము. అక్కడ ఈ విధంగా సూర్యుడికి సూర్య నమస్కారాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత సూర్యుని కూడా దర్శనం చేసుకుని ఈ యొక్క ఆలయాన్ని కూడా సందర్శించుకుని శివాలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత బయలుదేరి వచ్చేసామండి. ఈ విధంగా ఈరోజైతే కార్యక్రమాలు అయితే జరిగినాయి. ఇంకొన్ని కార్యక్రమాలు అయితే జరిగినాయి. అవి కూడా రేపు ఎల్లుండి వీడియోల్లో మీకు అందిస్తాను. తప్పకుండా ఈ వీడియోని మీరు చూసి ఆనందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తున్నాయి వీడియోలు అనేది చెప్పండి. అలాగే స్వామివారికి అలంకరించిన వజ్రకలవచం ఎలా ఉందో ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఇదండి మోరతోట శివాలయం. చక్కని కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ చల్లని గాలి వీస్తూ ఉన్న సమయంలో ఆ స్వామి దర్శనం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఈ విధంగా గోపురాన్ని కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క గోపురము, ఆ స్వామివారిని కూడా, అంటే స్వామివారిని వీడియో తీయలేదు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు. స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. కావాలి స్వామివారి యొక్క దర్శనం కావాలి అంటే కనుక ఏవి భక్తి ఛానల్లో అయితే ఉంటుందో అవి కెమెరాతో తీస్తారు. ఏవి భక్తి ఛానల్లో అయితే చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎవరైనా కావాలంటే ఏవి భక్తి ఛానల్ని కొడితే వస్తాయి. వాటిల్లోనే స్వామివారికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి ఆ స్వామివారిని ఎవరైనా చూడాలనుకుంటే కనుక చూడండి. ఆ విధంగా ఈ యొక్క మోరతోట శివాలయానికి కూడా వెళ్ళి తర్వాత వస్తున్న సమయంలో నల్లూరుపాలెంలో ఏం చేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణుడి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో.